హాయ్ అండి, పెసరట్లు వేస్తున్నానండి. పెసలు రాత్రి నానబెట్టానండి. బాగా మెత్తగా ఆడుకోకూడదండి, కొంచెం బరకగా అట్టి పెట్టుకోవాలండి. సాల్ట్, జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేసానండి. ఇవి బాగానే కలుపుకోవాలండి. జీలకర్ర సాల్ట్ కలిసిలా కలుపుకోవాలండి. అట్ల పైన పెట్టానండి, వేడెక్కుతుందండి. నెయ్యి వేసి వేస్తానండి. నూనె కన్నా నెయ్యి వేసుకుంటే బాగుంటాయండి పెసరట్లు. బాగా వీటెక్కిపోయిందండి. ఇప్పుడు నెయ్యి వేసానండి. ఇలా పలసగా వేసుకునండి. అప్పుడు పైనండి ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవచ్చండి, కలిపి ఆడుకుని వేసుకోవచ్చండి. ఇక్కడ మాకు 3 రోజుల నుంచి వర్షాలు కురుతున్నాయండి. ఇలా పలసగా వేసుకోవాలండి. మనకి ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చండి, సమానంగా కావాలంటే సమానంగా వేసుకోవచ్చండి. కొద్దిగా అల్లం అందులోనండి, పెసల్లో కూడా కొద్దిగా వేసానండి. అల్లం వేసి పెసలు ఆడానండి. పైనేమో చిన్న ముక్కలకు వేసానండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మళ్ళీ ఇది కూడా అలాగే వేసుకోవాలండి. పలసగా వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అది వేసినట్టే వేసుకునండి. మళ్ళీ నెయ్యి కొద్దిగా పైన వేసుకోవాలండి. మనం ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చండి, మనకి ఇష్టమైతే తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చండి. నెయ్యండి. బీరకాయ టమాటా చేస్తున్నానండి. నూనె బాగా మరిగిందండి. ఉల్లిపాయలు వేసానండి. అల్లం పేస్ట్ కానండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివి ఏమి అక్కర్లేదండి. బాగా ఉల్లిపాయలు బాగా దోరగా ఎగనివ్వాలండి. కరివేపాకు వేసానండి. బాగా దోరగా వేగాక అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా ఎగనివ్వాలండి, లేకపోతే తీపిచ్చేస్తుందండి. బీరకాయ కూర కదండి, ఏ కూరకైనా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగకపోతే తీపిస్తుందండి. ఈ బీరకాయ కూరకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేపుకోవాలండి, తీపి ఉండదండి ఎక్కువ వేపుకుంటే. టమాటా ముక్కలు వేసానండి. అవి ఇవి మూత పెట్టండి, ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గాక అప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకునండి. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. నూరు తేలిలాగా మగ్గనిస్తేనండి చాలా బాగుంటుందండి కూర అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినానండి, మసాలా వేయకపోయినా బాగుంటుందండి కూర. మనం కావాలితే వేసుకోవచ్చండి, ఇలాగ వండుకోవచ్చండి, అలాగా వండుకోవచ్చండి. మనం ఇది బాగుంటుందండి, అది బాగుంటుందండి రైస్లోకి. బాగా మగ్గనివ్వాలండి.
ఉల్లిపాయ ముక్కలు మాత్రం బాగా ఎక్కువ మగ్గితేనండి బీరకాయ కూరలు ఎప్పుడు కూడా తీపి ఉండవండి. కొద్దిగా నీళ్ళు వేసానండి. మూత పెట్టేసి బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసానండి. నూనె తేలేలాగా ఇలా వేసి లైక్ చేయండి.